వజ్రాసనము అంటాం దీన్ని. తర్వాత వేళ్ళలో వేలు పెట్టుకొని ఒడిలో పెట్టుకోవాలి. ఒడిలో అంటే మనకి మూలాధారం ఉంటుంది కాబట్టి మూలాధారం దగ్గర, లేకపోతే నాభి దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇలా చక్కగా మన ఆరా అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే మీ లోపల మంత్రం వద్దు, అంటే ఏ మంత్రం కానీ ఏమద్దు, ఏం లేకుండా, మంత్రం లేదు, దేవుని నా రూపం లేక, ఏం లేక, నామం లేక, రూపం లేక శ్వాసతో ఉండమని చెప్తుండే. ఎందుకంటే శ్వాసలోనే మొత్తం పెట్టేసింది భగవంతుడు. శ్వాసలో ప్రాణశక్తి ఉంది కాబట్టి కళ్ళు మూసుకొని ఏ మంత్రం లేకుండా, ఏ రూపం లేకుండా మీ శ్వాసతో, మీ శ్వాస ఉంటేనే మీరున్నారు కదా, మీ శ్వాస లేకపోతే మనం లేము. అంటే శ్వాస ఎంత గొప్పది చెప్పండి. అందుకని భగవంతుడు మన అమ్మ కడుపులో ఉన్న పిండము, అది ఎప్పుడైతే పిండంగా మారి అన్ని అవయవాలు తీసుకుంటుందో ఆ తర్వాత అందులోకి ప్రాణం పంపిస్తాడు. పంపించేది భగవంతుడు. అందుకే ఆయన మన తండ్రి అంటాం. ఆయన మనకి శక్తి అంటే మనకు ఒక ప్రాణం పోస్తున్నాడు, ఆ ప్రాణమే శ్వాస. ఆ పోసేది భగవంతుడే కాబట్టి భగవంతుడు దానిలోనే ఉన్నాడు. ఆ పంపించిన శ్వాసలోనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం ఇంకా ప్రత్యేకంగా ఏ రూపం అవసరం లేదు. సాక్షాత్తు రూపం లేని భగవంతుడే ఆ శ్వాసలో ఉంటాడు. భగవంతునికి రూపమే లేదు, అందుకే రూపమద్దు నామమద్దు అంటుండు. భగవంతుడు శ్వాసలో ఉన్నాడు కాబట్టి ఆ శ్వాస మీద ధ్యాసతో మీరు ఏం చేయాలా, ఇలా కామ్గా ప్రశాంతంగా ఆలోచనలన్నీ కట్ చేస్తూ శ్వాసతో కూర్చోండి. ఇక్కడ ఏముండద్దు, నామం ఉండద్దు, రూపం ఉండద్దు, జపం ఉండద్దు. మనసు కామ్గా కూర్చోవాలి, పని చేయద్దు. ఇప్పుడు జపం చేసినాం అనుకో, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, మనసు పని చేస్తుందా లేదా? మనసు పని చెయ్యని స్థితి. ఇప్పుడు మీకు నిద్రలో మనసు పని చేసింది అనుకోండి, ఎగ్జాంపుల్, నిద్ర వస్తుందా? ఏం చేస్తున్నారు మీరు? అది సమాధానం చెప్పట్లేదు. నిద్ర వస్తుందా? రాదు, అది చెప్పండి. అంటే మనసు పని చేస్తే నిద్ర రాదు. మనసు పని చేయకపోతే, విశ్రాంతిలో ఉంటే, శరీరము మనసు రెండు విశ్రాంతిలో ఉంటే అప్పుడు నిద్ర వస్తుంది. దాన్నే మనం గాఢ నిద్ర అంటాం. ఆ గాఢ నిద్రలో ఏమవుతుంది, మనకు అపార శక్తి వస్తుంది. నిన్నటి క్లాస్లో మనం తెలుసుకున్నాం. అలాగే ధ్యానంలో కూడా శరీరం ఇక్కడ కూర్చుంటుంది, ఏమైనా పని చేస్తుందా? చెయ్యట్లేదు, కానీ మనసు పని చేస్తుంది. ఆ మనసు పని చెయ్యకుండా విశ్రాంతిలోకి వెళ్ళాలి, సేమ్ నిద్రలాగా. కాకపోతే అక్కడ పడుకున్నాం, ఇక్కడ కూర్చుంటాం. చాలా ఇంపార్టెంట్, వినండి. ధ్యానము అంటే కూర్చుంటాం, నిద్ర అంటే పడుకుంటాం. అక్కడ ఎరుక లేని ధ్యానం, అది ధ్యానమే. ఎరుక లేని ధ్యానం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఏం జరిగిందో తెలియదు, కానీ ఇక్కడ తెలుస్తుంది. ఎవరన్నా మాట్లాడినా తెలుస్తుంది, ఎవరన్నా ఎత్తేసినా తెలుస్తుంది, కానీ మనం ఆలోచించాం. లోపల ఏ ఆలోచనలు ఉండవు, వినిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా శరీరం ఏం పని చేయదు, కానీ కళ్ళు మూసుకున్న నుంచి మనసు పనిచేస్తుంది. ఆ మనసు కూడా పని చేయని స్థితికి, విశ్రాంతి తీసుకునే స్థితికి తెచ్చేది ఎవరు? శ్వాస. వెరీ గుడ్, బరెబ్బర్ ఉన్నది. ఇక్కడ శ్వాస పనిచేస్తుంది. అంటే అందుకని శ్వాస మీద ధ్యాస చేస్తే ఆ శ్వాస చక్కగా మనల్ని ధ్యానంలోకి, అంటే మనసు లేని స్థితికి, మనసుని శూన్యం చేసేస్తుంది, జీరో చేసి మనల్ని ధ్యానంలోకి తీసుకెళ్తుంది. ఇది కూడా ఆలోచనలు. మీరు కూర్చున్నారు, ఇప్పుడు ఈయన కూడా కూర్చున్నాడు, మీరు కూర్చున్నారు, రాగానే మొత్తం ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఎన్ని వచ్చినాయి చూడు, 10-20 వస్తున్నాయి అన్నట్టు. ఒకటానికి ఒకటి వస్తున్నాయి, సేమ్ మనలాగా అక్కడ వస్తున్నాయి. మరి వాటిని ఏం చేయాలా? శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక్కొక్కటి తీసేయాలి అన్నమాట. దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆలోచనలతో బయటకు పోకూడదు. ఓకేనా? అర్థమైందా? శ్వాసని అంటున్నారు, అలా వద్దు, తగ్గించద్దు, పెంచద్దు. సహజంగా జరుగుతున్న శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఓకే, సహజంగా. ఇప్పుడు మీరు కూర్చున్నారు, నేను మాట్లాడుతున్నా, మన ఇద్దరు శ్వాసలు నడుస్తున్నాయి కదా, సహజంగా జరుగుతుంది. దానికి అది వస్తుంది, దానికి అది పోతుంది, దాని మీద ధ్యాస పెట్టాలి. ఓకే, అర్థమైంది కదా? పెంచద్దు, తగ్గించద్దు. ఈ వరకు వస్తుంది, బ్లూ కలర్ లో కనిపిస్తుంది అందరికి. అక్కడ వరకు అంటే ఎక్కడ మొదలవుతుందంటే ఇగో రెండు కనుబొమ్మల మధ్యలో. అందుకే స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ మనకేం చెప్తుండు? ప్రాణౌ సమౌ కృత్వ నాసాభ్యంతర చారిణం. అంటే ఈ రెండు కనుబొమ్మల మధ్యలో భృగిటి మధ్య స్థానము అంటాం. చూడండి, రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న స్థానాన్ని భృగిటి మధ్య స్థానం అంటాం. మీరు గుడికి వెళ్ళినప్పుడు చూడండి, నంది కొమ్ములకి వెళ్ళి ఇట్లా చూస్తాం కదా, ఆ నంది కొమ్ముల నుంచి ఏం చూస్తున్నాం మనం? శివుణ్ణి చూస్తున్నాం. నంది కొమ్ములకి వెళ్ళి చూడకన్నా ముందు గుడిలో ఉన్నాయన్నీ కనిపిస్తాయి, కానీ కొమ్ములకి వెళ్ళి చూస్తే కేవలం శివలింగం మాత్రమే కనిపిస్తుంది కదా. అందుకోసం చూడమన్నాను. ఆ
ఆ నంది కొమ్ములు అంటే మరి కొమ్ముల నుంచి చూస్తే లింగం ఎట్లా కనబడ్డదో ఈ బొమ్మలే మన కొమ్ములు. అర్థమైంది? అక్కడ నంది కొమ్ములు అంటే ఇక్కడ మన బొమ్మలే కొమ్ములు. ఈ నంది బొమ్మలకెళ్ళి కొమ్ములకెళ్ళి ఇక్కడ నుంచి మన లోపలికి చూస్తే నంది బయట ఉన్నాడు, లింగం ఎక్కడుంది? గర్భగుడిలో ఉంది. మన లింగం ఎక్కడుంది? మన గర్భగుడిలో ఉంది. మన బొమ్మలు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. చూడండి, బాగా అర్థమవుతుందా? నంది ఎలా బయట ఉన్నాడో మన కొమ్ములు మన బొమ్మలు బయట ఉన్నాయి. భగవంతుడు ఎలా గర్భగుడిలో ఉన్నాడో మనలోని భగవంతుడు ఆత్మలింగం మన లోపల ఉన్నాడు. అందుకని ఈ రెండు కనుబొమ్మల మధ్యలో నుంచి ఇక్కడ దృష్టిని పెట్టి మన లోపలికి చూడాలి. మనం బయట పోతున్నాం కదా కళ్ళు మూసుకున్నప్పుడల్లా, లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు లోపలికి వెళ్తే మనలోని లింగాన్ని దర్శిస్తామని ఎప్పుడు నీకు కొన్ని రోజుల తర్వాత వస్తుంది. ఇంత చూడగానే రాదు. ఇలా ఈ రెండు కనుబొమ్మల మధ్యలో శ్వాస మొదలవుతుంది. మన శ్వాస ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ కాదు. ఇక్కడ తేడా తెలుస్తుంది. ఇది కుడి చేతి. ఈ కుడి చేతి శ్వాసను ఏమంటామంటే పింగళ, అంటే సూర్యనాడి. ఈ ఎడమ చేతి యొక్క శ్వాసను ఏమంటామంటే ఇడ, అంటే చంద్రనాడి. ఇప్పుడు మీకు నిద్ర పట్టలేదనుకో, మీరు ఏం చేయాలా? ఇలా కుడి బాధకు పడుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? శ్వాస ఎడమ బాధలోకి వస్తుంది. అప్పుడు మీకు గాఢ నిద్రలోకి వెళ్తారు. అర్థమైంది? చాలామంది నిద్ర పట్టక టాబ్లెట్ వేయకుండా ఈ శ్వాసని మనం మార్పు చేయాలి. శ్వాస చేంజ్ చేయాలంటే ఇక్కడున్న శ్వాస ఇటు రావాలంటే ఇక్కడ ఏదన్నా క్లాత్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన యోగీశ్వరులు ఏం చేసేవాళ్ళు, ఋషులు మునులు ఇక్కడ ఏం పెడతారు? ఇలా కర్ర పెడతారు. దాన్ని ఏమంటాం? అయితే అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ చేతి ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న బొక్కల్ని స్ప్రెడ్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న శ్వాస ఇటు వెళ్ళిపోతుంది. ఇటు ఉన్నది ఇటు రావాలంటే ఇక్కడ పెట్టాలి. అంటే చూడండి, మనకు మల విసర్జన కూడా జరగనప్పుడు మన సూర్యనాడిలోకి రావాలి. మలబద్ధకం ఉందనుకోండి, టాబ్లెట్ అవసరం లేదు, హాస్పిటల్ అవసరం లేదు. ఏం చేయాలా? మనం చక్కగా చూడాలి. శ్వాస ఇందులో ఉందనుకోండి, ఇందులో ఉంటే నిద్ర వస్తుంది, ఇందులో ఉంటే మలబద్ధకం రాదు. అంటే మన శ్వాసని ఇలా మార్పిడి చేసేయాలి. ఇక్కడ ఉంటే ఇటు తీసుకురావాలి. ఏం చేయాలి? ఇక్కడ చంకలో మనం ఏదన్నా క్లాత్ లేకపోతే ఇంకేదన్నా టవల్ అలాంటివి రోల్ చేసి ఇక్కడ ఇంకా నేను కొంచెం వివరంగా దాన్ని చెప్తాను. అక్కడ ఇది కంప్లీట్ అయింది కదా, అంటే దాన్ని మనం ఇక్కడ పెడితే మలబద్ధకం అనేది ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే మలబద్ధకం ఉంటుందో సర్వరోగ నివారణ, అంటే రోగాలు ఎక్కువ వస్తాయి దాన్ని, నివారణ ఉండదు, రోగాలు ఎక్కువ వస్తాయి. సర్వరోగ నివారణ ధ్యానం చేస్తే మన శ్వాస సరిగా లేనప్పుడు పొద్దున మనం మల విసర్జన చేయాలి. కానీ సూర్యనాడి ఆడకపోతే మల విసర్జన జరగదు. అందుకని సూర్యనాడి అంటే కుడి ముక్కులో మనకు శ్వాస ఉంటే మలము చాలా సుఖంగా జరిగిపోతుంది. దానికి రాని వాళ్ళు ఏం చేస్తుండ్రు? టాబ్లెట్ వేస్తుండ్రు, హాస్పిటల్కి వెళ్తుండ్రు, డబ్బు ఖర్చు పెడుతుంది. అందుకని శ్వాస మీరు ధ్యాస పెట్టి ఈడ ఉన్న శ్వాస మీరు మార్చుకోవాలి. మీకు ఇంకా వివరంగా చెప్తాను. శ్వాసని బట్టి మనం ఎన్ని ఓర్చుకోవచ్చు చక్కగా మీకు వివరిస్తాను. చూడండి, అంటే రెండు కనుబొమ్మల మధ్యలో మృగిటి మధ్యలో దృష్టిని నిలిపి మన హృదయంలో ఉన్న ఆత్మలింగాన్ని చూడమని మన శ్వాస మీద వస్తువు పోతున్న శ్వాస చూడండి, పైనుంచి కింది వరకు నాసికాగ్రహము అన్నాడు. నాసిక అంటే ముక్కు, అర్థమైన నాసిక అంటే మనకి సంస్కృతంలో నాసిక, ముక్కు తెలుగులో. ఈ యొక్క ముక్కు యొక్క మొదటి భాగంలో శ్వాస మొదలై నాభి వరకు వస్తుంది. అలా వస్తువు పోతున్న శ్వాస మీద మీరేం చేయాలా? వెరీ గుడ్. పక్కన పెట్టి కాదు కదా ధ్యాస, మీరేనా? మీ ధ్యాస పెట్టినప్పుడు ఈ శ్వాస ఏమవుతుంది? తేలికగా మారిపోతుంది. అంటే లైట్ వెయిట్ తేలికగా మారిపోయి చిన్నదవుతూ రెండు కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది. చూడండి, చూడండి అది ఎలా చిన్నగా అవుతుంది గమనించండి. శ్వాసతో ఉంటేనే ఆలోచనలు మెల్లిమెల్లిగా పోతాయి. నువ్వు ఆలోచనతో పోతూ శ్వాస ఎటు పోతుందో నువ్వు బయట పోతావు. మనం దాంట్లోనే ఉంటే ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆలోచనలు ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాయి లోపల నుండి. చూడండి, శ్వాస చిన్నగా అవుతుందా?
చూడండి, రెండు కనుబొమ్మల మధ్య ఏమున్నది? వెలుగు. వచ్చిందా వెలుగు? ఇది మీకు కూడా వస్తుంది. అలా శ్వాస మీద ధ్యాసతో కూర్చుంటే ఆలోచనలు ఒక్కొక్కటి వెళ్ళిపోతే, అట్టిగా వెళ్ళిపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, పరేషాన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలా? శ్వాస మీద ధ్యాస పెట్టుకుని మంచిగా కూర్చోవాలి. అర్థమైందా? మరి ఇప్పుడు లోపల ఏమైనా జరుగుతుందా లేదా? ఇప్పుడు శ్వాస చిన్నదైంది, రెండు కనుబొమ్మల మధ్యలో ఏమైంది? స్థితమైంది. స్థితమై ఏమైంది? ఇప్పుడు ఎప్పుడైతే శ్వాస కూర్చుంటుందో అప్పుడు మనసు కూడా కూర్చుంటుంది. అందుకనే శ్వాసకి మనసుకి దగ్గర సంబంధం ఏంటంటే, శ్వాస చంచలమే, వస్తువు పోతుంది, మనసు చంచలమే. శ్వాస ఎప్పుడైతే చిన్నదై రెండు కనుబొమ్మల మధ్యలో స్థిరంగా కూర్చుంటుందో అప్పుడు మనసులో కూడా ఆలోచనలన్నీ పూర్తిగా వెళ్ళిపోతాయి. రెండు ఎప్పుడైతే కూర్చుంటాయో అప్పుడు బ్రహ్మానందం ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ చక్కగా మనకి ఎంత మంచిగా వివరించి చెప్తున్నాడు. ఇదే ధ్యాన స్థితి. ఆలోచనలు లేవు, శ్వాస కూర్చుంది, ముక్కులలో లేదు, ఇక్కడికి వచ్చి కూర్చుంది శ్వాస. ఇప్పుడు చూడండి, పైనుంచి ఏమొస్తుంది? విశ్వశక్తి వస్తుంది. అంటే అంతటా నిండి ఉందండి శక్తి. ఇక్కడ లేదు అన్నది లేదు, అంతటా ఉంటుంది, కానీ మీ లోపలికి రాదు. ఎందుకంటే మీ బుర్ర ఖాళీ లేదు. నిండు బిందెలో నీళ్ళు ఎట్లా నింపలేమో అలాగే మన బుర్రలో ఏముంది? చెత్త ఉంది. ఆలోచన ఈ ఆలోచన, ఆలోచన ఇవన్నీ తీసేయడమే ధ్యానం. అవన్నీ